2 తిమోతి పత్రిక 1:9 రాయబడిన మాట, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? దేవుడు మిమ్మల్ని పిలిచారు. ఆ పిలుపు దేవుని పిలుపు, అది స్వర్గీయ పిలుపు, అది ఉన్నతమైన సంకల్పం. చేతుల పైకి చెప్పండి, ప్రభువా నీ సంకల్పమును బట్టి స్తోత్రం. దావీదు చెప్తున్న, పిండంగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచును, నియమింప దినములు ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం చేశాను. దేవుడు ఆల్రెడీ రాసి ఉంచారు. ఆమె చెప్పండి, మన క్రియలను బట్టి కాదు. అందుకే రోమపత్రిక 3:20 రాయబడిన మాట తెలుసా? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలముగా మనం చేస్తున్న క్రియను బట్టి ఏ మనుష్యుడు దేవుని దృష్టిలో నీతిమంతుడని తీర్చబడదు. అమ్మ, ఈరోజు నా వాక్యం వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని పిలిచారు, ఆ పిలుపు మన క్రియను బట్టి కాదు. దేవుడు నన్ను మిమ్మల్ని రక్షించారు, మన క్రియను బట్టి కాదు. దేవుడు మాకు మీకు కావలసిందంతా ఇచ్చేశారు, మన క్రియను బట్టి కాదు అని నమ్మిన వాళ్ళు మాత్రం చేతులు పైకెత్తి చెప్పండి, ప్రభువా నాదంటూ ఏది లేదయ్యా, నాదంటూ ఏది లేదయ్యా. ఓ అర్హత లేని స్థితిలో కూడా నన్ను పిలిచిన పిలుపుని బట్టి స్తోత్రం. అర్హత లేని స్థితిలో కూడా నన్ను రక్షించిన రక్షణని బట్టి స్తోత్రం. అర్హత లేని స్థితిలో కూడా నాకు కావలసిందంతా ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పగలిగిన వాళ్ళు మాత్రం గట్టిగా చెప్పులు కొట్టుబడి, లార్డ్